ఏపీలో కొత్త జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. జిల్లాల పునర్వ్యవస్థీకరణపై అధ్యయనం చేసిన మంత్రుల కమిటీ సీఎంకు నివేదిక ఇచ్చింది. రిపోర్టుపై 2 రోజులు రివ్యూ చేసిన సీఎం 3 జిల్లాల ఏర్పాటుకు అంగీకారాన్ని తెలిపారు. ఏపీలో 5 ఏళ్లలో 15,59,000 ఇళ్లు నిర్మిస్తామన్నారు మంత్రి కొలుసు పార్థసారథి. పులివెందులలో తన కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు మాజీ సీఎం జగన్. ప్రజల నుంచి వినతులు స్వీకరించి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఏపీలో కొత్తగా 3 జిల్లాలను ఏర్పాటుకు ఆమోదం తెలిపారు సీఎం చంద్రబాబు. మార్కాపురం, మదనపల్లె, రంపచోడవరం కేంద్రంగా జిల్లాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మంత్రుల కమిటీ ఇచ్చిన నివేదికపై వరుసగా 2వ రోజు సమీక్షించిన సీఎం కొన్ని మార్పు చేర్పులకు ఆమోదం తెలిపారు. అలాగే కొత్తగా 5 రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు సీఎం అంగీకారం తెలిపారు. కర్నూలు జిల్లాలోని ఆదోని మండలాన్ని విభజించి పెద్దహరివనాన్ని కొత్త మండలంగా ఏర్పాటు చేసేందుకు అంగీకరించారు. 3 కొత్త జిల్లాల ఏర్పాటుతో ఏపీలో జిల్లాల సంఖ్య 29కి చేరనుంది. అలాగే ఏపీ లాజిస్టిక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఏర్పాటుకు ఓకే చెప్పారు చంద్రబాబు. పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు సర్కార్ కృషి చేస్తోందన్నారు మంత్రి కొలుసు పార్థసారథి. 5 ఏళ్లలో 15,59,000 ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఇందులో ఇప్పటికే 3 లక్షల ఇళ్లను పూర్తి చేశామని చెప్పారు. మిగిలిన 12,59,000 వచ్చే 4 ఏళ్లలో పూర్తి చేస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి గారు 3 లక్షల ఇళ్లు పూర్తి చేశాం. ఆయన 2029 కల్లా హౌస్ ఫర్ ఆల్ అనే కార్యక్రమంతో ముందుకెళ్తున్నామని చెప్పేసి నేను మనవి చేస్తాను. ఈ 3 లక్షల ఇల్లు ఇప్పటికే 17 నెలల కాలంలోనే పూర్తి చేశాం. మరో 5 లక్షల ఇల్లు ఉగాదికల్లా కంప్లీట్ చేయాలని చెప్పేసి మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పేసి మనవి చేస్తాను. ఇంకా మిగిలినంటే పాత PMAY 1O సంబంధించి ఇల్లులు 3 లక్షలు పూర్తి చేసాం. 5 లక్షలు ఉగాదికి, ఇంకొక 87,000 జూన్ కల్లా కంప్లీట్ చేయాలని చెప్పేసి ఆదేశాలు ఇచ్చారు. కడప జిల్లా పులివెందులలోని బాకాపురంలో తన క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు మాజీ సీఎం జగన్. ప్రజలు, వైసీపీ కార్యకర్తలు, అభిమానులు జగన్ను కలిసేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వారితో మాట్లాడి కష్ట నష్టాలు తెలుసుకుని భరోసా ఇచ్చారు జగన్. అన్ని వర్గాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. రైతుల తరపున, ప్రజల తరపున ప్రభుత్వంపై పోరాడతామని చెప్పారు. తిరుపతి పరకామణి కేసులో తనను కావాలని ఇరికించాలని చూస్తున్నారన్నారు వైసీపీ సీనియర్ నేత భూమన కరుణాకర్ రెడ్డి. బీఆర్ నాయుడు, భానుప్రకాష్ రెడ్డి, లోకేష్, వర్ల రామయ్య, పట్టాభి కలిసి ఇదంతా చేస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వాన్ని మోస్తున్న ఎల్లో మీడియాకు కంటెంట్ కోసం తనపై కుట్ర పన్నుతున్నారన్నారు. తిరుపతి పరకామణి కేసులో సిఐడి విచారణకు హాజరయ్యారు భూమన. కూటమి నేతల ఒత్తిడితోనే పోలీసులు తనను విచారణకు పిలిచారని ఆరోపించారు. పసిఫిక్ మహాసముద్రంలో ఎన్ని లీటర్ల నీళ్లున్నాయి? నైలిన్ నదిలో మొసళ్ల సంఖ్య ఎంత? 1500 సంవత్సరాలుగా వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని తలనీలాలిచ్చినటువంటి వాళ్ళు ఎంతమంది అని అడిగితే నేను ఏమి సమాధానం చెప్పగలను? ఈ పరకామణి కేసులో నాకు అంతే సంబంధం ఉంది. డీజీ గారు నన్ను ప్రశ్నలు అడిగినారు, నేను వారికి సమాధానం ఇచ్చినాను. చంద్రబాబు పంచసూత్ర సంక్షేమం బూటకమన్నారు ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల. సాగుకు సమాధి కట్టి అన్నదాతలకు మేలు కోసం పంచసూత్ర ప్రణాళిక చేస్తున్నామని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. 17 నెలలుగా రాష్ట్రంలో వ్యవసాయాన్ని గాలికొదిలేశారని చెప్పారు. ప్రకృతి వైపరీత్యాలకు జరిగిన నష్టాన్ని ఎగ్గొట్టారన్నారు. అన్నదాత సుఖీభవ కింద సగం మంది రైతులకు పంగనామాలు పెట్టి సబ్సిడీ పథకాలకు స్వస్తి చెప్పారన్నారు. ధరల స్థిరీకరణ నిధి పెట్టకుండా రైతులను అప్పులపాలు చేశారన్నారు. చేసిందంతా చేసి పంచసూత్ర ప్రణాళిక అని గొప్పలు చెప్పుకుంటున్నారంటూ ఎక్స్లో పోస్ట్ పెట్టారు షర్మిల.
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అమ్మవారు అవతరించిన పంచమి తిథిని పురస్కరించుకొని పంచమి తీర్థం నిర్వహించారు అర్చకులు. అశేష భక్తజన వాహిని మధ్య పంచమి తీర్థం అంగరంగ వైభవంగా జరిగింది. అమ్మవారికి వెంకటేశ్వర స్వామివారు పంపిన కానుకలను వైభవంగా ఆలయానికి తీసుకువచ్చారు. 1,31,00,000 విలువైన 1.14 కిలోల బరువు గల బంగారు కమలముల హారం, వజ్రాల అడ్డిగా నగ, సారెను తిరుపతి పురవీధుల్లో ఊరేగింపుగా తీసుకువచ్చి అమ్మవారికి అలంకరించారు. వాటి అలంకరణలో శోభాయమానంగా స్నాపన తిరుమంజనం చేశారు. భక్తులు పెద్ద ఎత్తున పద్మ పుష్కరిణిలో పవిత్ర స్నానం ఆచరించి ఆధ్యాత్మిక తన్మయత్వాన్ని పొందారు.